హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో ఒక మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కతో మేము ముందుకు వస్తున్నాము. ఈ మొక్క చూడండి, మీ అందరికీ సుపరిచితమే, కానీ ఈ మొక్కను తెలుగులో మనము బిల్ల గన్నేరు అని పిలుస్తాము. ఇంగ్లీష్లో దీన్ని పెరివింకిల్ అని పిలుస్తాము. దీని యొక్క బొటానికల్ నేమ్ ఏంటంటే కెథరాంథస్ రోజియస్ లేదా వింకా రోజియా పిలుస్తారు. ఇది అపోసైనేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క. బొటానికల్గా ఇది ఆ యొక్క వృక్ష కుటుంబానికి చెందినటువంటి మొక్క. ఇది చాలా విశిష్ట గుణాలు ఉన్నటువంటి మొక్క. మీరు చూసినట్లయితే ఇందులో వింకా బ్లాస్టిన్, విన్ బ్లాస్టిన్, విన్ క్రిస్టిన్ అనేటువంటి ఒక మంచి ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఈ క్యాన్సర్ నిరోధకంలో పనిచేస్తుంటాయి చక్కగా. అంతేకాకుండా ఈ యొక్క సమూలంగా అంటే మొత్తం మొక్క కూడా అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి, ఇందులో చూసినట్లయితే అనేక ఔషధ గుణాల్లో భాగంగా యాంటీ డయాబెటిక్ మరియు హై బీపీకి చాలా మంచి గుణాలతో పనిచేస్తూ ఉంటుంది. ఇలాంటి అనేక ఔషధ గుణాలను మొక్కలు మన ఇంటి చుట్టూ కానీ పెరట్లో కానీ పెంచుకోవచ్చు. మనం చూసుకున్నది ఈవెన్ మన కుండీలో కూడా పెంచుకోవచ్చు. ఇలాంటి ఔషధ గుణాలు గల మొక్క బొటానికల్గా కూడా కాకుండా ఫార్మకాలజీ రీసెర్చ్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇంకొక విశేషం ఏంటంటే టిష్యూ కల్చర్ ఎక్స్పెరిమెంట్ బయోటెక్నాలజీ కూడా ఈ యొక్క పోలన్ గ్రెయిన్స్ని చూసుకున్నది. ఈ పోలన్ గ్రెయిన్స్ని మనము ఇన్విట్రో టిష్యూ కల్చర్లో ఇన్విట్రో పోలన్ జెర్మినేషన్లో కూడా మనం చక్కగా వాడుతూ ఉంటాము. ఇలాంటి ఔషధ గుణాలు కలిగిన మొక్కను మనందరూ కూడా పెంచుకోండి. మనము పెరట్లో కానీ కుండీలో కానీ పెంచుకున్నట్లయితే మనకు చక్కగా ఉపయోగపడుతుంది. ఈ బిల్ల గన్నేరు లేదా పెరివింకల్గా పిలువబడేటువంటి కెథరాంథస్ రోజియస్ లేదా వింకా రోజియా అని పిలుస్తాము. ఇది అపోసైనస్ కుటుంబానికి చెందినటువంటి మొక్క. మనకి ఫార్మసీ రీసెర్చ్ స్కాలర్స్కే కాకుండా వాటిని చదివే వాళ్ళకి మరియు రీసెర్చ్ అంటే యాంటీ క్యాన్సర్ రీసెర్చ్ సెల్ లైన్స్లో చేసే వాళ్ళు కూడా చాలా చక్కగా ఉపయోగపడే మొక్క. ఈ మొక్కను మనము అందరూ చూస్తుంటాం, కానీ ఇదని చాలామంది తెలియదు. కాబట్టి ఈ మొక్క ద్వారా మేము ముందుకు వచ్చాము ఈరోజు. చూడండి, ఈ వీడియో చూసి లైక్ చేయండి, చాలామందికి ఇంట్రెస్ట్ వాళ్ళకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ యువర్ డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్. థ్యాంక్ యూ.